వ్యక్తులకు సవాలే 2.36 కోట్ల మంది మ్యాపింగ్, అందులో 89 లక్షల మంది వివరాల్లో లోపాలను గుర్తింపట. తగిన ఆధారాలు చూపకపోతే ఓటు గల్లంత అయిపోతుందట. 89 లక్షల మంది వివరాల్లో లోపాలు ఉన్నాయట. ఇది చాలా ఇబ్బందికరమైంది. ఓటర్లకు ప్రత్యేక సమగ్ర సవరణ పెద్ద సవాలుగా మారింది. 2022లో నిర్వహించిన ఎస్ఐఆర్ జాబితాలో 2025 ఓటర్ల జాబితాలోని పేర్లు 30% వరకు మ్యాపింగ్ జరగలేదట. మ్యాపింగ్ జరిగిన పలువురు ఓటర్ల వివరాల్లోని లోపాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. వీరందరిపైన కూడా ఈ నెల 25 నుంచి జరిగే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రభావం చూపనుంది. 2025 జాబితాలో 3,38,29,018 మంది ఓటర్లు ఉంటే ఇప్పుడు 2,36,54,232 మంది మాత్రమే మ్యాపింగ్ జరిగినట్టు కనబడతా ఉందట. వీరిలో 89,44,713 మంది వివరాల్లో వివిధ తేడాలను అధికారులు గుర్తించారు. ఈ ఓటర్లు తగిన గుర్తింపు పత్రాలు సమర్పించకపోతే జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లలో మరో 1,74,786 మందిని ఆన్ మ్యాపింగ్ జాబితాలో చేర్చాలట. ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ తప్పులను కనుక సవరించుకునేందుకు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఈ ఆధారాలను కనుక ఇప్పుడు వచ్చేటువంటి సరితోటి వచ్చేటువంటి ఏదైతే వాళ్ళు ఉన్నారో ఈ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళకు మన వివరాలు కనుక సమర్పించకపోతే 89 నుంచి దాదాపు 90 లక్షల మంది ఓట్లు గల్లంత అయిపోతాయట. మరి ఇప్పుడు అసలు ఓటేయడానికే జనాలు అష్టకష్టాలు పడుకుంటా ఓటరు పోలింగ్ బూత్ కాడికి రావడానికే ఇబ్బంది. మనం చూస్తూ ఉన్నాం కదా ఎంత శాతం నమోదవుతుంది మన తెలంగాణలో 65-70% కంటే మించి ఎక్కువ కాదు పోలింగ్ శాతం పర్సెంటేజ్ అంతా జనరల్ ఎలక్షన్స్. అట్లాంటిది ఈ ఓటు ఉంటేంది పోతేంది నాకు ఆధార్ కార్డు ఉంటే సరిపోదు అన్నటువంటిది అవగాహన కూడా కల్పించాలా. దీని గురించి ఓటర్ ఐడి కార్డు లేకపోయినట్టయితే ఉంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నటువంటి దానిపైన ప్రభుత్వాలు అవగాహన కల్పించినాక ఈ వ్యవహారం అంతా కూడా చేయాలి. 89 వాళ్ళంతా కూడా తెలంగాణ వ్యక్తులే ఇక్కడ ఓట్లు వేసినటువంటి వాళ్ళే గతంలో. మరి వాళ్ళు ఈ ఓట్లు తీసేయాలంటే పెద్ద ఇబ్బందే కదా. ఈ ఓటర్లను చాలామంది ఇన్యూమరేషన్ పత్రాలు నింపితే నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారు ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఓటర్లలో ఆన్ మ్యాపింగ్తో పాటు మ్యాపింగ్లో లోపాలు గుర్తించిన ఓటర్లు మొత్తం 1,91,19,419 మంది ఉన్నారట. కొన్ని చోట్ల మ్యాపింగ్ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. దీని ప్రభావం ఓటర్లపై పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఓటర్లపై ప్రభావం. నారాయణపేట జిల్లాలో మక్తల్ నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,95,581 మంది ఓటర్లు ఉంటే 4,23,118 మంది ఓటర్లు అంటే 85.38% మాత్రమే మ్యాపింగ్ చేసినట. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 1,87,149 మంది వివరాల్లో లోపాలను గుర్తించారు. ఆన్ మ్యాపింగ్ లో మరో 72,463 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతంలో వలస కార్మికులు పేదలు అధికంగా ఉంటారు. రాబోయే ఎస్ఐఆర్ లో వీరిపై ప్రభావం అధికంగా ఉంటుందని స్థానికంగా ప్రచారం సాగుతుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో నిర్మల్లో 2,64,309 మంది ఓటర్లు ఉంటే 2,12,270 మంది మాత్రమే మ్యాపింగ్ చేసినట. వీరిలో 95,439 మంది ఓటర్ల వివరాల్లో తేడాలను గుర్తించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,50,455 మంది ఓటర్లు ఉంటే 1,61,056 మంది మాత్రమే మ్యాపింగ్ చేయగా వీరిలో 71,000 మంది వివరాల్లో లోపాలు గుర్తించారు. ఇక నిజామాబాద్ జిల్లాలో 6 నియోజకవర్గ పరిధుల్లో 14,39,900 మంది ఓటర్లు ఉంటే బిఎల్ఓలు 12,53,284 మంది మ్యాపింగ్ చేసినట్టు. వీరిలో 5,07,143 మంది వివరాల్లో లోపాలు గుర్తించారు. ఇది ఒకటి కాదు రెండు కాదు, ప్రతి సంబంధించినటువంటి జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి ఇటువంటి పరిణామమే ఉన్నది. దీనివల్ల ఏమవుతుందంటే ఓటర్లకు సంబంధించిన వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఓటేయడానికి కూడా వీలుండదు. మరి అసలైనటువంటి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు తెలంగాణ పౌరులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఓటేసేందుకు అనర్హులుగా మిగిలిపోతారు. కాబట్టి మరి ఇది వాళ్ళ ఎప్పటికప్పుడు ఆయా సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో పార్టీలు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాయి. ఈ పార్టీలు సైతం కూడా వీటిని ఎందుకంటే బిఎల్ఓలకి కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్కి సైతం కూడా రేపు భవిష్యత్తులో ఆ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీకి కొంత ఫేవర్గా ఉండేటువంటి వాళ్ళ యొక్క ఓట్లు కూడా పోతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే శిక్షణ తరగతులను సైతం కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయా పార్టీలు కూడా బిఎల్ఓలతో కలిసి మీరు కూడా వెళ్ళండి, మనకు సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లు ఏ ఒక్క ఓటు కూడా పోకూడదు అని చెప్పేసి
వాళ్ళు తగు సూచనలు చేస్తా ఉన్నారు. సో గుర్తించిన లోపాలు ఇవే. తల్లిదండ్రులు వారి సంతానానికి మధ్య వయసులో 15 ఏళ్ల కంటే తక్కువ, 50 ఏళ్ల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండటం, ఇంటి పేర్లను కొన్ని తేడాలు ఉండడం. సో ఇది గుర్తించినటువంటి లోపాలు. తల్లిదండ్రులకు వారి సంతానానికి మధ్య వయసులో 15 ఏళ్ల కంటే తక్కువ, 50 ఏళ్ల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండడం లాంటి పేర్లలోనూ కొన్ని తేడాలు ఉన్నటువంటి వాటికి మ్యాపింగ్ చేయలేదట. ఓటర్ల జాబితాలోని ఫోటోలు స్పష్టంగా లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు చిరునామాలో సందేహాలు, ఎపిక్ నెంబర్లో తేడాలు వంటి వాటిని కూడా గుర్తించిండు. ఇక మ్యాపింగ్ అయిన వాటిలో ఇలాంటి తేడాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు మాత్రం ఎస్ఐఆర్ సర్వేకు మ్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్లలో ఆందోళనలు మాత్రం వ్యక్తం అవుతా ఉన్నది. ఈ అంత కూడా తీసేందుకే ఈ అంత కుట్ర జరుగుతుంది అనేది ఒకటి. మరి చాలా మంది మ్యాపింగ్ చేయడానికంటే ముందు చాలా సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు. మరి హైదరాబాద్కు షిఫ్ట్ అయితే మరి వాళ్ళ ఇంటి దగ్గర ఉండట్లేదు కాబట్టి వాటిని మ్యాపింగ్ చేసిలా, వాటిని ఆపిన్లా. ఓట్లు వచ్చినప్పుడు కొంతమంది హైదరాబాద్ నుంచి ఆయా సంబంధించినటువంటి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఓట్లు వేస్తూ ఉంటారు.